ఈరోజు 26వ తారీఖు మార్చి నెల అండి 2026. ఇక్కడ మన ఎదురుగా ప్రత్యక్షంగా కనపడుతుంది. ఇది మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం 3 ఆ సంధి మనకు ఏదైతే నిప్పు పెట్టడం జరిగింది మనకు ఎదురుగా, అది పొగ రూపంలో కనపడేది. వెంటనే నేను వీడియో తీయడం జరిగింది దూరం నుంచి, 7-8 కిలోమీటర్ల దూరం నుంచి. 7 ఉంటుంది, 6 ఆ సంధి ఉండొచ్చులే అందాజుగా. ఇప్పటికి కూడా కాలుతుంది. ఎటువంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకోకపోవడం, రాచర్ల మండలంలో ఈ ఎవరైతే ఎంఆర్ఓలు ఉన్నారో రెవెన్యూ మరియు ఏదైతే వీళ్ళకి అధికారులు ఉన్నాయో ఇక్కడ తగలబడిపోతుంటే ఎటువంటి చర్యలు తీసుకోవడం రెవెన్యూ శాఖకు నిదర్శనము. అంటే వీళ్ళ కుట్ర ఇక్కడ కనపడుతుంది, తగలబెట్టడం వీళ్ళ అజెండా అని ఇక్కడ మెరుపు రూపంలో కనపడుతుంది. మనకు స్పష్టంగా ఎర్ర కనపడట్లేదు, ఇక్కడ చూడవచ్చు. ఇది అది ఎర్రగా కనపడాలి, కానీ బల్బు రూపంలో లైటింగ్ వల్ల అట్లా అవుతుంది. చూడవచ్చు ఏ విధంగా కొండలు తగలబడుతుంటే ప్రభుత్వాలు అనేది ఎటువంటి యాక్షన్ తీసుకోవడం గమనార్హం. ఇప్పుడు కొండ మీద ఏదైతే కనపడుతుందో అదంతా తగలబడ్డం అనమాట. చుట్టూ రౌండ్గా మొత్తం ఏదైతే 3 గంటలప్పుడు నిప్పు పెట్టడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూడు ఏ విధంగా తగలబడిపోతుందో కొండ మొత్తం. అలాగా ప్రతి సంవత్సరం అంటే ఏదైతే స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళు తగలబెట్టడం మొదలుపెట్టింది. అంటే స్వాతంత్రం అనేది గ్రీనరీ అనే పేరు చెప్పి ఇంగ్లీష్ పదం వాడి గ్రీన్ సిగ్నల్ అంటూ చెట్లన్నింటిలో అంతమొందిస్తూ ఏ విధంగా ప్రత్యక్షంగా భూగ్రహం మీద ఏ విధంగా వృక్షశాస్త్రాన్ని అంతమొందించి భూమిని అంతా కాంక్రీట్తో అలకాలన్న కుతూహలంతో విర్రవీగుతున్న రావణ బ్రహ్మ అసురుడు అనే రాక్షసుని యొక్క ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎన్నికలు జరపడం మొత్తం మోసపూరిత ఎన్నికలు. ఆ ఎన్నికలు కూడా ఏదైతే ఆర్మీ అంటున్నారో అదంతా 420 ఆర్మీ. అది ఏ దేశాన్ని రక్షిస్తుంది, కానీ ఏ దేశాన్ని రక్షిస్తుంది అంటే రావణ బ్రహ్మ అసురుడు అనే రాక్షసుని యొక్క దేశాన్ని రక్షిస్తుంది. ఆ దేశాన్ని యొక్క దుష్ట కార్యాలకు కొమ్ము కాస్తుంటుంది. దానికోసమే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ మొత్తం అన్ని రక్షణ వ్యవస్థలన్నీ ఆ రాక్షసుని కోసమే రూపొందించబడినవి. ఏదైతే సివిల్ పోలీస్ వ్యవస్థలు కావచ్చు, ఏపీఎస్పీ కావచ్చు, మొత్తం ఎన్ని రాష్ట్రాలకు సంబంధించిన అన్ని దేశాలకు సంబంధించిన అన్ని రక్షణ వ్యవస్థలన్నీ రాక్షసులచే, మనం సైన్స్ భాషలో ఉగ్రవాదులు ఆతంకవాదులచే రూపొందించబడినటువంటి రాజ్యాంగ వ్యవస్థలు. ఆ రాజ్యాంగ వ్యవస్థలో నాయకులను ఎన్నుకోవడానికి ఏదైతే ఎన్నికల వ్యవస్థ ఉందో అదంతా 420 ఎన్నికల వ్యవస్థ అని ఈ సందర్భంగా కూడా మనం గుర్తించవచ్చు. ఎన్నికలు ఏ విధంగా ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉండాలి అన్నది కూడా మనకు ఉంటుంది. అది యుద్ధ ప్రాతిపదికన ఉండాలి. కానీ ఏదైతే యుద్ధం అంటుండ్రో ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధ సందర్భంగా ఏదైతే అమెరికా కానీ మొత్తం అన్ని ఇరాన్, ఇరాక్, అదే అక్కడ ఏ దేశాలు ఉన్నాయో ఇజ్రాయెల్ కానీ మొత్తం ఏదైతే యుద్ధం చేసుకుంటున్నా అవన్నీ 420 ఎన్నికలని యుద్ధం అని కూడా ఈ సందర్భంగా మనం గుర్తించవచ్చు. అవి రాక్షసుల యుద్ధ నీతి అని కూడా ఈ సందర్భంగా మనం గుర్తించవచ్చు. ఆ తర్వాత చైనా పాకిస్తాన్ అనేది ఈ దేశానికి ఏదైతే యుద్ధం జరిగిందో భారతదేశానికి, అవన్నీ 420 యుద్ధ నీతి. తర్వాత మనకి పాకిస్తాన్కి ఇండియాకి ఏదో వార్ జరిగిందని అంటున్నారో అదంతా ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి యుద్ధాలే. ఈ విధంగా దేశాన్ని అంతా భౌగోళికంగా సర్వనాశనం చేయడం కోసం, జనాల దృష్టి మరల్చడం కోసం ఇదంతా పెద్ద మాఫియా ఆడిస్తున్న, అంటే రాక్షస వ్యవస్థ ఆడిస్తున్న రాక్షస కుట్ర అని ఈ సందర్భంగా తెలుసుకోగలరు. ఇంకా వ్యవసాయ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో మొత్తం మతం మార్చడం జరిగింది. మతం అంటే ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అవన్నీ మతాలు కాదు, అవన్నీ డమ్మీ మతాలు. ఏదైతే రాముల వారి పేరు ఉచ్చరిస్తూ పొద్దున్నలేసి ఆ తర్వాత కార్యం మాత్రం రాక్షసుల కార్యం చేయడం కూడా మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఇదే విధంగా ఆర్మీ కూడా హరే కృష్ణ హరే రామ అనే నామాలు కూడా చేపిస్తుంది. కానీ అవి చేసేదంతా వాళ్ళ కార్యానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. కార్యరూపంలో మాత్రం, నామ రూపంలో మాత్రం రామనామం జపిస్తారు, నామం కూడా జపిస్తారు. కానీ కార్యరూపంలో వారికి ఎవరైతే శత్రువులు ఉన్నారో, రాముని వారికి ఎవరైతే శత్రువులు రావణాసుడు, ఆ రావణాసునికి రక్షణ కోసం, రావణాసుని కార్యాల కోసం ఈ అహర్నిశను ఇది ఆర్మీ కానీ మొత్తం అన్ని వ్యవస్థలన్నీ కష్టపడడం జరుగుతుంది. వాళ్ళ కోసమే, ఆ రావణ బ్రహ్మ అసురుని కార్యాల కోసమే ప్రాణ అర్పణ కావచ్చు, అన్ని రకాలుగా చేస్తుంటాయి. నిజం తెలిసిన జవాన్లు కావచ్చు, నిజం తెలిసిన ఆఫీసర్లను కావచ్చు మొత్తం అంతమొందించడం జరుగుతుంది. ఏదైతే ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం అని డ్రామా ఆడి నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం అని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళను కూడా చంపడం జరుగుతుంది. అంటే వాళ్ళ మాట వినని వాళ్ళను ఆ ఏరియాలకు పంపించి ఎవరైతే నక్సలైట్లు అంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళ మనుషులే అని ఈ సందర్భంగా కూడా గుర్తించవచ్చు.
ఈ అడవి దహన కాండ కావచ్చు, మొత్తం అన్ని రకాలుగా ప్రపంచవ్యాప్తంగా అడవులను తగలబెట్టే విధానాలు కావచ్చు, ఇవన్నీ రాజ్యాంగమే దగ్గరుండి చేయిస్తుందని ఈ సందర్భంగా మనం గుర్తించవచ్చు. దీనికోసం ఇలా తగలబెట్టే ఈ రాజ్యాంగాన్ని కూడా మనము తగలబెట్టడానికి సిద్ధంగా ఉండండి. ఇటువంటి మోసపూరితపు ఎన్నికలను రద్దు చేయాలని, తర్వాత ఈ 420 రాజ్యాంగాన్ని కూడా రద్దు చేయాలని, ఈ సుప్రీంకోర్టును కానీ ఈ 420 ఏదైతే న్యాయ వ్యవస్థలు ఉన్నాయో అవన్నీ వాటిని కూడా రద్దు చేయాలని కోరుతూ ఈ వీడియో తీయడం జరిగింది. ఈ ప్రపంచీకరణ అభివృద్ధి పేరు చెప్పి ఏ విధంగా అడవులను తగలబెట్టడం కూడా, మట్టిని మశానం చేయడం కావచ్చు, వాతావరణం నాశనం చేయడం కావచ్చు, తర్వాత నదీ జలాలను నాశనం చేయడం కావచ్చు, ఇవి సందర్భంగా గుర్తించగలరు. తర్వాత ఇవే కాకుండా ఏదైతే రాముడు వచ్చారు ఇదంతా ఒక బూటకపు ఇది మామూలుగా ఈ కార్యక్రమాలు, ఈ గ్రామాల్లో జరిగే పూజా కార్యక్రమాలన్నీ బూటకమని ఈ సందర్భంగా కూడా గుర్తించవచ్చు. ఏదైతే రాముల వారి ప్రతిష్ట అంటున్నారో అవన్నీ అబద్ధపు ప్రతిష్టలు. ఏదైతే అయోధ్యలో ఇప్పుడు ప్రతిష్ఠించిన ఏదైతే ప్రతిష్ట ఉందో అదంతా అబద్ధపు ప్రతిష్ట అని కూడా గుర్తించగలరు. అలాగే గ్రామాన రామాలయం నిర్మించారు, అది కూడా నకిలీ రామాలయాలు, అసలు అది రామాలయం కాదు, అదంతా అబద్ధపు రాక్షసులు రూపొందించిన ఆలయాలు. తర్వాత పూజ పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బూటకమే. తర్వాత విగ్రహానికి పూజలు చేయొచ్చు అంటే విగ్రహ ఆరాధన అంటే ఏదైతే విగ్రహ ఆరాధన అంటే భూగ్రహాన్ని ఆరాధన ఏ విధంగా నాశనం